హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే, ఈ వీడియో మెయిన్‌గా మనం షూట్ చేయడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి, మన ప్రీవియస్ స్టూడెంట్స్‌ని మనం ఎలా ట్రైన్ చేశాము. ఓకే. వాళ్ళు ఎలా ట్రైన్ అయిన తర్వాత ఎలా జాబు సక్సెస్ రేట్ ఎలా ఉంటది. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారో, ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలియక, ఎవరైతే ఆల్రెడీ వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌లో గాని, వేరే ట్రైనర్ దగ్గర మీరు కోర్స్ తీసుకున్నప్పుడు, ఏ టెక్నాలజీ అయినా పర్లేదు. అక్కడ కోర్స్ తీసుకున్నప్పుడు మీరు ఎలా ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యారు. చాలామంది లాస్ట్ ఇంటర్వ్యూ ఓహ్, ఎళ్ళే ముందు క్లైమాక్స్ ఇంటర్వ్యూ ఎళ్ళే ముందు అన్ని రన్నింగ్ నోట్స్‌లు ఓపెన్ చేసి రివిజన్ చేయడం. అలా చేస్తా ఉంటారు. అలా చేయకుండా నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఎలా ట్రైన్ చేస్తాం ఒక స్టూడెంట్‌ని, ఆ స్టూడెంట్ మీద పెట్టే ప్రెషర్ ఎలా ఉంటది మా సైడ్ నుంచి, ఆ స్టూడెంట్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటదనేసి 10 పాయింట్స్ మీకు చెప్తాను. ఆ 10 పాయింట్స్ గాని మీరు క్లియర్‌గా గాని ఇంటే ఓకేనా. మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ అవుతున్నా లేదంటే మీరు వేరే టెక్నాలజీ మీద ఆన్‌లైన్‌లో కోర్స్ తీసుకోనున్నా గాని, ఈ 10 పాయింట్స్ మాత్రం మీరు మాత్రం ఫోకస్ చేస్తే, ఆ ట్రైనర్‌ని గాని మీరు యూజ్ చేసుకుంటే కంపల్సరీ మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అందుకనేసి ఈ వీడియో షూట్ చేస్తా ఉన్నాను. నేనైతే నేనిచ్చే స్టూడెంట్స్‌కి మాత్రం ట్రైనింగ్ ఇలానే ఉంటదనమాట. ఫస్ట్, ఫస్ట్ పాయింటొచ్చేసి ఎప్పుడైతే నేను ఆన్‌లైన్ సెషన్ స్టార్ట్ చేసి చెప్తా ఉంటామో, ఒక క్లాస్ చెప్పేతప్పుడు, ఆ క్లాస్ చెప్పేతప్పుడు స్టూడెంట్స్ చేత రన్నింగ్ నోట్స్ రాపిచ్చను. మీకింకా మళ్ళా డౌటొస్తది. ఫస్ట్ పాయింట్ ఏంది? ఎవరైతే స్టూడెంట్స్ నా క్లాస్ అటెండ్ అవుతారో, ఆ స్టూడెంట్స్‌కి నేను రన్నింగ్ నోట్స్ ఇవ్వను. ఎందుకిన్నివ్వననంటే, ఫస్ట్ మన క్లాస్ ఫోకస్ చేసి 1 ½ అవరు లేదా 2 అవర్స్ మనం క్లాస్ చెప్పినప్పుడు, కంప్లీట్‌గా ఆ స్టూడెంటు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. నేనేదైతే చెప్తా ఉన్నానో జస్ట్ వినాలంతే. ఎందుకని చెప్తున్నానంటే, రీసెంట్‌గా నాకు వాట్సాప్‌లో చాలామంది కాల్ చేసి మెసేజ్ పెట్టినప్పుడు, వాళ్ళకి ఇవన్నీ చెప్తా ఉన్నాను. అందుకనేసి నేను వీడియో షూట్ చేసి చెప్తున్నాననమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి. ఫస్టు ఏదైతే మనం చెప్పామో అది కంప్లీట్‌గా వినేస్తాడనమాట ఆ వీడియో. ఆ వీడియో వినేసిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ ద డేకి 1 ఆర్ 2 అవర్స్‌లో నేను ఆ రికార్డింగ్స్ నేనైతే ఏ సెషన్ అయితే ఏ టూల్ అయితే డిస్కస్ చేసుంటాను రియల్ టైమ్‌గా, ఆ టూలు రికార్డింగ్ సెషన్ ఆ స్టూడెంట్‌కి ఇస్తాను. అప్పుడు ఆ స్టూడెంట్‌ని మేము ఎలా గైడ్ చేస్తామంటే, ఏదైతే నేను రికార్డింగ్ వీడియో ఇచ్చానో సెకండ్ పాయింట్ చెప్తున్నాను. ఏదైతే రికార్డింగ్ వీడియో ఇచ్చానో, ఆ వీడియోని కంప్లీట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాస్ చేసుకుంటా అఫిషియల్ డాక్యుమెంటేషన్ నీట్‌గా అతను రన్నింగ్ నోట్స్‌లో స్టిక్ పెన్స్‌తో నీట్‌గా హెడ్డింగ్స్ ఒక కలరు, మ్యాటర్ ఒక కలర్ నీట్‌గా రాసుకోమంటాం. అతనికి అర్థమైన వేలో అతను రాయగలిగినటువంటి లో లెవెల్ ఇంగ్లీష్ అయినా పర్లేదు. అతనికి అర్థమయ్యే వేలో ఒక రన్నింగ్ నోట్స్‌ని రెడీ చేపిస్తాం సెకండ్ పాయింట్‌లో. ఫస్ట్ పాయింట్‌లో వచ్చేసి ఓన్లీ క్లాస్ ఇనమని చెప్తాం. నోట్స్ ఎటువంటి పాయింట్ రాయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఆ రికార్డింగ్ వీడియో ఇచ్చేసిన తర్వాత అతను కంప్లీట్‌గా ఆ రన్నింగ్ నోట్స్‌ని రాయమని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అతను ఏదైతే రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడో, ఆ రన్నింగ్ నోట్స్‌ని బేస్ చేసుకొని మళ్ళా ఇంక వీడియో చూడాల్సిన అవసరం లేదు. మళ్ళా వీడియో చూసి మళ్ళా ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళా ఏదైతే రన్నింగ్ నోట్స్ రెడీ చేసుకున్నాడో, ఆ రన్నింగ్ నోట్స్‌ని క్లియర్‌గా నేను ఎలా అయితే రియల్ టైమ్‌లో ఒక ఎగ్జాంపుల్ లైవ్‌లో తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో, సేమ్ ఆ ఫార్మాట్‌లో అతను ప్రాక్టీస్ చేసేదానికి ట్రై చేయాలి. మళ్ళా రిపీటెడ్‌గా వీడియో ఓపెన్ చేసి చాలా మందిని మే మేము ప్రీవియస్‌గా నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో స్టూడెంట్స్‌ని నేను గమనించిందేందంటే, అతను క్లాసు అటెండ్ అవుతానే ఏదైతే వీడియో మనం ఇస్తామో అతనికి రికార్డింగు, ఆ వీడియోని చూసే ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. అది చాలా రాంగ్ అనమాట. థర్డ్ పాయింట్‌లో అతను ల్యాబ్ ప్రాక్టీస్ చేపిస్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ స్టూడెంట్‌ని ఎక్కడ ఎక్కువ ప్రెస్ చేసి, ఎక్కువ స్ట్రెస్ చేస్తామంటే అతన్ని, ఎక్కువ ఫోర్స్ చేస్తామంటే, అతను ఏదైతే ల్యాబ్ ప్రాక్టీస్ చేసాడో, ఆ కమాండ్ లైన్‌లో అన్ని కమాండ్స్ కొట్టుకుంటా ఎళ్తా ఉంటాడు కదా! సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ గాని, ఏదైనా జనరల్ కమాండ్స్ గాని, అలా ఏదైతే అతను కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేస్తా వచ్చాడో, ఆ ప్రాక్టీస్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ప్రాక్టీస్ చేసే కన్సోల్ స్క్రీన్ మీద అవుట్‌పుట్ వస్తదో, దాన్ని మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకొని ఎంఎస్ వర్డ్‌లో ప్లేస్ చేసి, దాంతో అతను ఓన్‌గా మ్యాటర్ రాయాలి. ఒక స్టోరీని క్రియేట్ చేయాలి దానికి. ఓకే. నేను ఈ కమాండ్ వాడాను. ఈ కమాండ్ వాడడం వల్ల నాకు ఈ విధంగా అవుట్‌పుట్ వచ్చింది. దీనివల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఒక 2-3 పాయింట్స్ అనమాట అంతే. అతను ఓన్‌గా నోట్స్ రాయాలి. అలా వర్డ్ పాయింట్‌లో మనం డాక్యుమెంటేషన్ చేపిస్తాం అనమాట. అది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్ అనమాట ప్రతి ఒక్కరికి. ఫిఫ్త్ పాయింట్ నేను స్టూడెంట్స్‌ని ఎక్కడ ఎక్కువ ప్రెషర్ చేస్తామనంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అంటే బెస్ట్ ట్రైనర్ అయ్యి ఉండాలి. బెస్ట్ ట్రైనర్ అయ్యి ఉంటే స్టూడెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. నేనేదో బ్యాచ్ కంప్లీట్ చేయాలని అలా ఉండకూడదు. మనకొచ్చే తక్కువ మెంబర్ స్టూడెంట్స్ అయినా గాని బెస్ట్ రిజల్ట్ ఇస్తే వాళ్ళ కెరియర్ గ్రోత్ బాగుంటదనమాట. అందుకనేసి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఎక్కడ మేము స్టూడెంట్స్‌ని స్ట్రెస్ చేస్తామంటే ఫోర్స్‌ఫుల్‌గా అతను ఏదైతే ఆ రోజు ఈవినింగ్‌కి ప్రిపేర్ అయ్యాడో, ఆ ప్రిపేర్ అయినటువంటిది సెల్ఫ్ వీడియో రికార్డింగ్ గాని, ఆడియో రికార్డింగ్ గాని రికార్డ్ చేసి మా గ్రూప్స్‌లో పంపించాలి. ఎందుకనంటే అతను ఎలా మాట్లాడుతున్నాడు? ఎవ్రీ డే ఉంటదది. అతను ఎలా మాట్లాడుతున్నాడు?
ఏం చేస్తున్నాడు, ఎంతవరకు ప్రాక్టీస్ చేశాడు, ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే ఫైనల్‌గా ఇంటర్వ్యూకొచ్చేతలికి మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేతలికి ఆ స్టూడెంట్ మాతో ఈజీగా మాట్లాడేస్తాడనమాట. ఆ ఫియర్ మాక్సిమం ఎలిమినేట్ చేసేదానికి మేము ట్రై చేస్తా ఉంటాం అనమాట. అతను సెల్ఫ్ రికార్డింగ్ వీడియో గాని, ఆడియో గాని మాకు పంపించాలనమాట. మెయిన్‌గా సిక్స్త్ పాయింట్ మెయిన్‌గా ఫోకస్ చేసేది ఒక స్టూడెంట్ మీద. ఎవరైతే లర్నింగ్ అంటే కెరియర్ ఆల్రెడీ రన్నింగ్ ఎంప్లాయీస్ అయినా గానీ, వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా గానీ కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్నోళ్ళు ఫస్టు ఇంటర్వ్యూకెళ్ళే ముందు హోల్ ఏదైతే నోట్స్ రాసుంటాడో ఆ నోట్స్ మొత్తం రివిజన్ చేయడం చాలా కష్టం అనమాట. ఎప్పుడైతే ఒక టూల్ నేను కంప్లీట్ చేస్తానో, నేను నెక్స్ట్ టార్గెట్ ఏందనంటే రివిజన్. ఆ టూల్ గురించి రివిజన్, ఇంటర్వ్యూ క్వెషన్స్, రియల్ టైమ్ సినారియోస్ ఎలా వస్తాయో మేమంతా చెప్పిన తర్వాత, అతను నోట్ చేసుకున్న తర్వాత, అతను ఏం చేయాలనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పేజెస్ నోట్స్ తీసుకుంటే, 100 పేజెస్ నోట్స్ మెయిన్‌గా రాసాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 100 పేజెస్ నోట్స్‌లో 10% అంటే 10 పేజెస్‌గా కట్ చేసి షార్ట్ నోట్స్ రెడీ చేపిస్తాను. అతని చేత మనం షార్ట్ నోట్స్ ఎందుకు హెల్ప్ అవుతదనంటే, ఒక ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మనం మెయిన్ పాయింట్స్ చూసుకొనొస్తే, ఆల్రెడీ మనం మెయిన్ నోట్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుంటాం కాబట్టి, మనం ఈజీగా ఇంటర్వ్యూలో అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటదనమాట మన కమ్యూనికేషన్. చాలా ఫ్రీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఎందుకనంటే నేను ఇంతకుముందు వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌లో నేను వీకెండ్స్ ఎళ్లి చెప్పేటప్పుడు నేను అక్కడ అలా గైడ్ చేయడం వల్ల నాకొచ్చిన రిజల్ట్ చాలా బాగున్నదనమాట. నెక్స్ట్ అలానే ఆ విధంగా అతను రివిజన్ చేసి షార్ట్ నోట్స్ అంతా రెడీ చేసుకున్న తర్వాత, నేనైతే ఏం చేస్తానంటే నా స్టూడెంట్స్‌కి మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. 2-3 మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం అనమాట. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటారో, వాళ్ళ చేత మాక్ ఇంటర్వ్యూస్ మనం అటెంప్ట్ చేపిస్తా ఉంటాం అనమాట. వాళ్ళు ఎక్కడైతే మైనస్‌లు ఆల్రెడీ ఎవ్రీడే మనకు అతను రికార్డింగ్ పంపిస్తా ఉంటాడు కదా! అతను ఏం ప్రిపేర్ అయ్యాడో. అక్కడే మిస్టేక్స్ రెక్టిఫై చేస్తా వస్తాం అనమాట. అప్పుడు అతనికి మాక్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన తర్వాత అతనికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. ఎప్పుడైతే ఫస్ట్ టైమే ఇంటర్వ్యూ ఎళ్ళినప్పుడు అతను జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టెళ్ళినప్పుడు అట్‌లీస్ట్ అవతలోళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా 4-5 ఇంటర్వ్యూస్ కానీ క్లియర్ చేశాడనంటే, అంటే సక్సెస్ గాని, ఫెయిల్యూర్ గాని 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అతనికి ఇంటర్వ్యూ ఫ్లో వచ్చేస్తది. అల్టిమేట్‌గా నువ్వు కోర్స్ తీసుకో, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఎక్కడ నేర్చుకున్నా గాని, ఇంటర్వ్యూ కొట్టి జాబ్ తెచ్చుకోవడం ఫైనల్ టార్గెట్ ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉంటారో. అలా మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. దాని తర్వాత మెయిన్‌గా మనం ఫోకస్ చేసేది అతను 70% సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత 70% సిలబస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతదో, అప్పుడు మనం అతనికి జాబ్ పోర్టల్స్‌లో మెయిన్ నౌకరీ గాని, అతను లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలా గైడ్ చేసేసి మనం కంప్లీట్‌గా అతనికి ఆహ్, మంచి రెజ్యూమ్‌ని, మంచి ప్రాజెక్ట్‌ని దాంట్లో ప్లేస్ చేసి, అతను ఏ టూల్ మీద బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాడో, ఆ టూల్ మీద ఎక్కువ పాయింట్స్ ప్లేస్ చేసి, ఎందుకంటే ఇంటర్వ్యూలో వచ్చేవాళ్ళు ఎక్కువగా మన రెజ్యూమ్‌ని బేస్ చేసుకొని కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. అతను దేని మీద ఎక్కువ ఫోకస్ చేసాడు, దేని మీద ఎక్కువ మెయిన్‌గా ఫోకస్ చేసుంటాడో, ఆ పాయింట్స్ ఎక్కువ మనం రెజ్యూమ్‌లో పెట్టేసి, ఎయిత్ పాయింట్ రెజ్యూమ్ పెట్టేస్తాం. నైన్త్ పాయింట్ మనం నౌకరీలో కంప్లీట్‌గా మంచిగా రెజ్యూమ్ బిల్డ్ చేసి, అప్డేట్ చేసి, మంచి కీవర్డ్స్ ఆ నౌకరీలో హెచ్ఆర్స్ ఏ అయితే ఎక్కువ సెర్చ్ చేస్తా ఉంటారో, ఆ కీవర్డ్స్ ఇచ్చేసి, ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి హెచ్ఆర్‌కి అవన్నీ మనం ట్రైన్ చేసేసి, ఫైనల్‌గా అతనికి అల్టిమేట్ 10థ్ పాయింట్‌లో మనం అతని జాబ్ ఎలా అయితే గెట్ చేయాలో, ఆ హెల్ప్ అంతా మనం ఈ ట్రైనింగ్ పీరియడ్‌లోనే చేస్తాం. మీరు ఇలా గాని ప్రిపేర్ అయ్యి, ఇలా గాని మీరు రెడీ చేసుకొని కంటెంట్, అలా గాని మీరు మార్కెట్‌లోకి గాని ఎంటర్ అయితే, టెన్షన్ ఉండదు. ఇంటర్వ్యూకెళ్ళాలన్న ఫియర్ ఉండదు. ఏదైతే ఇప్పుడు చాలా మందిని నేను గమనించాను. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోకుండా ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు. ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా గాని దాన్ని సెలెక్ట్ గాక ఆ కాల్స్‌ని కూడా పోగొట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు అంతా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ 1 ఆర్ 2 కాల్స్ వీక్లీ నీకు కాల్స్ వస్తున్నప్పుడు నువ్వు బెస్ట్‌గా అటెంప్ట్ ఇచ్చి గాని 1, 2 కాల్స్‌లోనే కొట్టగలిగావనుకో, నీకు 1, 2 కాల్సే చాలనమాట. అసలు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వకుండా, ఇంటర్వ్యూ గురించి ఏమి తెలియకుండా అతను డైరెక్ట్‌గా కాల్స్ అటెంప్ట్ చేసి మళ్ళా ఫెయిల్ అయ్యి, మళ్ళా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తెలియక అలా చాలా మంత్స్ టైమ్ వేస్ట్ చేస్తా ఉంటారు. అందుకనేసి మేమేం చేసామనంటే, మేము ఆల్రెడీ రీసెంట్‌గా వేరే ఇన్‌స్టిట్యూట్ నుంచి మనం బయటకొచ్చేసాము ఆల్రెడీ. ఇప్పుడు ఓన్‌గా మనం ఏందంటే, ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేయాలి ఒక స్టూడెంట్స్‌కి. ఎవరైతే మనకి ట్రస్టబుల్ స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళకి మనం మెయిన్‌గా బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలనేసి, మనం జూన్ సెకండ్ వీక్‌లో అరౌండ్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాళ్ళకి ఎవరైతే మనకి సెషన్ రిజిస్టర్ అయ్యి ఉంటారో, వాళ్ళకి ఎస్‌క్యూఎల్ పార్ట్ ఫ్రీగా, డేటాబేస్ పార్ట్. ఎందుకనంటే, ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో, నేను చేసినటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్‌కి ఏందనంటే, అందరూ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా డెవాప్స్ నేర్చుకొనొచ్చినప్పుడు జనరల్ టూల్స్ పెట్టేస్తారనమాట రెజ్యూమ్‌లో. అన్ని రెజ్యూమ్స్ నౌకరీలో ఉంటాయి. కానీ మన రెజ్యూమ్ ఫిల్టర్ అవ్వాలనంటే యాడ్ ఆన్‌గా ఏదన్నా టూల్ ఉండాలనమాట. టూల్ గాని, ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని, ఏదైనా డేటాబేస్ కానీ. అందుకనేసి నేను డేటాబేస్ పార్ట్‌లో ఎస్‌క్యూఎల్ పార్ట్ ఫండమెంటల్స్ ఒక 1 వీక్ సెషను.
5-7 డేస్ ఓన్లీ ఆ ఎస్‌క్యూఎల్ పార్ట్ మీద ఫోకస్ చేసి, వాళ్ళని ఎస్‌క్యూఎల్ కూడా ట్రైన్ చేసి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఏ క్వెరీస్ రాస్తా ఉంటారు డేటాబేస్ ఇంజినీర్. డేటాబేస్ ఇంజినీర్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయరు. డేటాబేస్ ఇంజినీర్స్ లేకపోయినప్పుడు ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా మనం బేసిక్ క్వెరీస్ ఎలా రాయాలి, అవన్నీ నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తా ఉంటాను. మీరు గాని ఇలా ట్రై చేస్తే, మీరు ఎక్కడ రిజిస్టర్ అయినా గాని, ఈ ప్యాటర్న్ గాని ఫాలో అయితే, ఈ స్టెప్స్ గాని నేనేదైతే స్టెప్స్ ఫాలో అయ్యానో, ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ. ఏ జాబ్ అయినా మనం అవలీలలుగా హ్యాండిల్ చేసేయొచ్చు. ఓకేనా? ఈవెన్ వర్క్ ప్రెషర్ కూడా తక్కువుంటది. ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ స్ట్రాంగ్‌గా ఉంటావనమాట. కొత్తగా నువ్వు ఆ ప్రాజెక్ట్‌లోకెళ్ళినప్పుడు కూడా నువ్వు ఈజీగా హ్యాండిల్ చేయగలవనమాట. ఓకేనా? మీకు ఈ ఇన్ఫర్మేషన్ అట్‌లీస్ట్ మీకు ఏదైతే మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అట్‌లీస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఏదైతే నేను అప్‌లోడ్ చేస్తానో మీకది కంటిన్యూయస్‌గా నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయన్నమాట. ఏ వీడియో అప్‌లోడ్ చేసినా వెంటనే ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వస్తా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ మనం జూన్ సెకండ్ వీక్‌లో మాత్రం మెయిన్‌గా డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మనకి లెస్ నంబర్ ఆఫ్ కౌంట్ రిసోర్సెస్ వచ్చినా గాని బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంటా ఉన్నాం అప్పటికి. ఎలా ఏ ఏ కాంపోనెంట్స్ మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఉంటది మనకి. ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌లో ఏ కాన్సెప్ట్స్ మనల్ని అడుగుతున్నాడు. అసలు రియల్ టైమ్ సినారియోస్ ఏంది? ఓకేనా? ఆ క్యాండిడేట్‌ని ఎలా ట్రైన్ చేస్తే మనం అతన్ని మార్కెట్‌లోకి పుష్ చేయొచ్చు. ఓకేనా? ఈ బ్యాక్ డోర్‌లు, ప్రాక్సీలు ఇవన్నీ ఇప్పుడు అంత వర్కౌట్ అవ్వవు. ఎందుకనంటే ఈ సబ్జెక్ట్ ఎవడికి తెలిసుంటదో వాళ్ళు మార్కెట్‌లో ఎక్కువ లాంగ్ రన్‌లో ఉంటాడు. ఓకేనా? 10-15 ఇయర్స్ వరకు నెక్స్ట్ ఇంకా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.